నమస్తే, నా పేరు కృష్ణంరాజు వివిఆర్, ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ ఎయిటర్స్ అసోసియేషన్. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ నిజానికి ఇవి భారతదేశానికి ఒక గర్వకారణం. ఈవెన్ అగ్రరాజ్యాలు సైతం ఇటువంటి వ్యవస్థను ఇప్పటి వరకు ప్రవేశపెట్టే సాహసం చేయలేకపోయాయి. ఇప్పటికీ అమెరికా లాంటి దేశాల్లో బ్యాలెట్ విధానమే అమల్లో ఉంది. అయితే ఈ ఈవీఎంల పనితీరు మీద పెద్దగా ఎవరికి సందేహాలు ఉండకపోవచ్చు, కానీ వీటిని మ్యానిపులేట్ చేస్తున్నారు, హ్యాకింగ్ చేస్తున్నారు, ఫలితాలు ఒక పార్టీకి అనుకూలంగా మార్చేస్తున్నారు అన్న అనుమానాలు, అపోహలు అనేక సంవత్సరాలుగా ఉన్నాయి. దీనికి సంబంధించి కోర్టుల్లో అనేక కేసులు కూడా వేశారు. ఈవెన్ దాదాపు 40 కేసుల్లో సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం, సుప్రీంకోర్టు వీటి పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. అలాగే ఎన్నికల సంఘం కూడా వీటి పనితీరు పట్ల తన సంతృప్తిని వ్యక్తం చేయడమే కాకుండా వీటిని హ్యాక్ చేయడం ఎవరికీ సాధ్యం కాదు అని చెబుతూ వస్తున్నప్పటికీ కూడా భారతదేశంలో ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీలు ఈవీఎంలని నిందించడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. అయితే ఇటీవలి కాలంలో ఈ పార్టీల ఆరోపణలు మరింత తీవ్రతరమయ్యాయి. దీనికి తగ్గట్టుగానే ఈవీఎంల పనితీరు, అలాగే ఎన్నికల ఫలితాల సందర్భంగా వస్తున్న వ్యత్యాసాలు, అంటే ఆ గణాంకాల్లో వస్తున్న వ్యత్యాసాలు, ఇవన్నీ కూడా నిజానికి వాటి పనితీరు పట్ల ప్రజల్లో కూడా అనుమానాలు, అపోహలు కలగజేస్తున్నాయేమోననిపిస్తోంది. తాజాగా మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు ఇది ఈవీఎంల కారణంగానే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అని చెప్పడమే కాకుండా ఎన్నికల సంఘానికి ఒక లేఖ రాశారు. అంతేకాకుండా గతంలో రాజీవ్ గాంధీ దేశవ్యాప్తంగా నిర్వహించిన భారత్ జోడో యాత్రలాగా ఈవీఎంల మీద కూడా ప్రజలను చైతన్యం చేయడానికి ఒక యాత్ర చేపడతామని కూడా ఆయన ఒక హెచ్చరిక జారీ చేశారు. ఇదే సమయంలో పలు పార్టీల నేతలు కూడా ఈవీఎంల పనితీరు పట్ల తమ అసంతృప్తిని, అనుమానాలను వ్యక్తం చేశారు. దీనికి తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఆ జాబితాలో చేరారు. జగన్మోహన్ రెడ్డి గారు ఫలితాలు వెలువడిన, అంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకి ఆయన ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ బహిరంగంగానే ప్రకటించారు. తాజాగా నవంబర్ 26వ తేదీ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కూడా ఆయన ఒక సుదీర్ఘమైన పోస్ట్ ఎక్స్ లో పెడుతూ ఈ ఈవీఎంల ప్లేస్ లో తిరిగి బ్యాలెట్ విధానాన్ని, అంటే పేపర్ బ్యాలెట్ విధానాన్ని ప్రవేశపెట్టే ఆలోచన చేయాలని చెప్పి ఆయన కేంద్రానికి, ఎన్నికల సంఘానికి కూడా సూచన చేశారు. నిజానికి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇటువంటి సూచన చేశారు అంటే ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇటువంటి విషయాల్లో ఆచితూచి వ్యవహరిస్తారు. అలాగే పక్కా సమాచారం ఉంటే తప్ప ఆయన ఇటువంటి ప్రకటనలు చేయరు. మాకున్న సమాచారం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది నిపుణులతో ఈ అంశం గురించి సుదీర్ఘంగా చర్చించి అనంతరం ఆయన ఈవీఎంలకు వ్యతిరేకంగా ఒక స్టాండ్ తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి వాదనను బలపరిచే విధంగా ఈవీఎంలకు సంబంధించి అనేక లోపాలు కనిపిస్తున్నాయి. ఈ లోపాలు మనం చర్చించుకునే ముందు ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు, ఆయన హైటెక్ సేవీ, టెక్ సేవీ అంటాం ఆయన మనం. అంటే ఈ టెక్నాలజీ మీద ఆయనకి అపరిమితమైన ఆసక్తి, అనుభవం కూడా ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పుకుంటూ ఉంటారు. ఆయనకు వేమూరి హరిప్రసాద్ అని చెప్పి ఒక ఎన్ఆర్ఐ, ఆయనకు టెక్నికల్ సాంకేతిక సలహాదారుగా కూడా గతంలో ఉన్నారు. ఆయన గతంలో ఒక స్కామ్ లో కూడా వీరందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉంది.
గతంలో వేమూరి హరిప్రసాద్ అనే వ్యక్తి కొంతమంది విదేశస్తుల సహాయంతో భారతదేశంలో ఒక ఈవీఎం మిషన్ ను సంపాదించి దానిని విజయవంతంగా హ్యాక్ చేయడమే కాకుండా దాదాపు 25 పేజీల ఒక రిపోర్ట్ ను కూడా తయారు చేశారు. అంటే ఆ ఈవీఎం ను ఎలా ట్యాంపర్ చేయొచ్చు, ఎలా హ్యాక్ చేయొచ్చు అని చెప్పి ప్రూవ్ చేస్తూ ఆయన ఒక పుస్తకాన్ని కూడా ఆయన ప్రచురించారు. అయితే దీనిని ఆ రోజున ఎన్నికల సంఘం చాలా తేలిగ్గా తీసుకుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు తీసుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఓటమి సందర్భంగా తన ఓటమికి కారణం ఈవీఎంలే అని చెప్పి బ్లేమ్ చేశారు. అది మనం మర్చిపోకూడదు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఇలా ఈవీఎంలను ట్యాప్ చేయొచ్చు లేకపోతే ట్యాంపర్ చేయొచ్చు అని చెప్పిన వ్యక్తి ఇప్పటికీ అదే మాటకు కట్టుబడి ఉన్నారా అన్నది ఆయన గాని ఆయన పార్టీ నాయకులు గాని ఏదైనా ఒక అభిప్రాయం చెబితే ప్రజల్లో కూడా సందేహాలుంటే తెలిగిపోతాయి. ఇది ఒక అంశం. అయితే ఈవీఎంలకు వచ్చేటప్పటికి ఎప్పటి నుంచో మనం అనుకున్నట్టుగా వాటి మీద అనుమానాలు అపోహలు ఉన్నాయి. అయితే ఈ అనుమానాల్లో ప్రధానమైనది ఏంటంటే మనం ఒకరికి ఓటు వేస్తా ఉంటే మరొకరికి ఓటు వెళ్తుంది అన్న అనుమానాలు వచ్చినప్పుడు ఎన్నికల సంఘం మళ్లీ భారీగా కసరత్తు చేసి వీవీప్యాట్ విధానాన్ని ప్రవేశపెట్టింది. అంటే ఈ విధానం ఏమిటంటే మనం ఏదైనా ఒక గుర్తుకు ఓటు వేస్తే ఆ గుర్తుకు సంబంధించి ఒక పేపర్, ఆ పేపర్ లో ఆ గుర్తు కనిపిస్తుంది, మనకి ఓటర్ కనిపిస్తుంది. మనం చూసిన తర్వాత ఆఫ్టర్ 3 నుంచి 4 సెకండ్ల తర్వాత ఆ పేపర్ అనేది తిరిగి కట్ అయ్యి ఆ వీవీప్యాట్ పార్ట్ లోకి వెళ్తుంది. అంటే ప్రజల్లో కొంత నమ్మకం ఏర్పడింది. ఓకే, నేను ఈ గుర్తుకి నేను ప్రెస్ చేస్తే అదే గుర్తు కనిపించిందని చెప్పి అని అనుకున్నారు. అయితే ఆ తర్వాత మరికొంతమంది కొన్ని సందేహాలు వ్యక్తం చేశారు. నేను ఏ గుర్తుకు ఓటు వేస్తున్నానో నేనే వేస్తున్నాను, నాకు తెలుసు అది. ఆ గుర్తేదో వీవీప్యాట్ లో కనిపిస్తుంది, బాగానే ఉంది. కానీ ఇది సమాచారం అంతా కూడా కంట్రోల్ యూనిట్ అనే ఒక 3వ యూనిట్ లో నిక్షిప్తమవుతోంది. ఇక్కడే మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పే భావనను దేశంలో అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా వ్యక్తం చేస్తున్నాయి. మీకు దీనికి సంబంధించి ఢిల్లీలో కూడా గత సార్వత్రిక ఎన్నికల తర్వాత పలు మేధావులు అలాగే పలు సంఘాలు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఈ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయి, దీనికి ఈవీఎంలే కారణం అని చెప్పి బహిరంగంగానే ఆరోపించారు. అంటే మీరు చెప్పేది ఏంటంటే మీరు ఒక గుర్తును చూసి దాన్ని ప్రెస్ చేస్తారు, అదే గుర్తు మీకు వీవీప్యాట్ లో ప్రింట్ అయి కనిపిస్తుంది, బాగానే ఉంది. కానీ ఇదంతా ఈ సమాచారం అంతా వెళ్లి కంట్రోల్ యూనిట్ లో నిక్షిప్తమవుతుంది. అయితే ఆ కంట్రోల్ యూనిట్ లో ఎటువంటి సమాచారం వెళ్తుంది అన్నది వీరి అనుమానం. అంటే మనం ఒక గుర్తుకు నొక్కాం, బాగానే ఉంది, మనకు కనిపించింది, బాగానే ఉంది. అయితే కంట్రోల్ యూనిట్కి వెళ్ళేటప్పటికి ఆ గుర్తు మారిపోవచ్చు కదా అన్నది వీరి అనుమానం. సరే, దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎన్నికల సంఘం ఎటువంటి వివరణ ఇవ్వలేదు. ఈ వివరణ ఇవ్వకపోవడంతో పాటు ఎన్నికల సంఘం కూడా దీనికి సంబంధించి కొంత నిర్లిప్తంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే నిర్లిప్తమే కాదు, నిర్లక్ష్యంగా అహంకారంతో కూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టులో ఒక ఇటువంటి ఎన్నికలకు ఫ్రాడ్ జరిగిందని చెప్పినప్పుడు సుప్రీంకోర్టు కేసు వేసినప్పుడు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. అదేమిటంటే ఎవరైనా ఒక అభ్యర్థి అనుమానాలు ఉన్నాయి, ఈ ఎన్నికల మీద ఆ పోలింగ్ మీద అనుమానం ఉన్నాయంటే ఎన్నికల సంఘం అధికారులు తిరిగి ఆ వీవీప్యాట్లను అంటే ఆ వీవీప్యాట్ లో పడిన గుర్తులను తిరిగి లెక్కించాలి అని చెప్పి స్పష్టంగా చెప్పింది. అయితే ఆ విషయాన్ని ఎన్నికల సంఘం విస్మరిస్తోంది. అంతేకాకుండా మొన్న ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల తర్వాత కూడా కొంతమంది కోర్టుకు వెళ్లడం, కొంతమంది ఎన్నికల సంఘానికి ఇటువంటి అర్జీలు పెట్టినప్పుడు వాళ్ళు తిరిగి మీరు లెక్కిస్తామని చెప్పి అంటే వీవీప్యాట్ లో స్లిప్పులు లెక్కిస్తారని చెప్పి అనుకున్నాం మనంతా. కానీ వారు ఆ పని చేయకుండా వీవీప్యాట్ లోని స్లిప్పులను తగలబెట్టేశారు. వాటిని కనీసం 40 రోజులు ఉంచాలి, కానీ 10 రోజులకి తగలబెట్టేశామని చెప్పి చెప్తున్నారు. ఎందుకు